షేక్ ఓలీ బాషా, సన్నా మహబూబ్ బాషా, నిజాం ఓలీ కాలనీ అనే అతన్ని మన కదిరి తహసీల్దార్ గారు 9/10/2026 వరకు రిమాండ్ విధించడం జరిగింది. దీని నేపథ్యం ఏమనగా, ఇతను ఒక అలవాటు పడిన నేరస్తుడు. క్రైమ్ నెంబర్ 27/2024 అటెంప్ట్ మర్డర్ కేసులో కదిరి టౌన్ కేసులో ముద్దాయి. ఆ కేసులో ముద్దాయి కాబట్టి ఇతను మంచి ప్రవర్తన కలిగి ఉండేదానికి గాను ఇతన్ని 9/10/2025 తేదీన స్థానిక తహసీల్దార్ దగ్గర 5 లక్షల రూపాయలు పూచీకత్తు మరియు 1 సంవత్సరం కాలం పాటు ఎటువంటి నేరాలు చేయనని చెప్పేసి ఇతను తహసీల్దార్ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయించడం జరిగింది. దానికి విరుద్ధంగా ఇతను 1/4/2026 సంవత్సరంన కౌలేపల్లి బ్రిడ్జి దగ్గర రమేష్ అడపాల స్ట్రీట్ అనే అతన్ని ఇంకొందరితో కలిసి మర్డర్ చేయడం జరిగింది. అనగా బైండ్ ఓవర్ పీరియడ్లోనే ఇతను మరొక నేరానికి పాల్గొన్నాడు. అందువలన బాండ్ పేపర్లో ఏవైతే కండిషన్స్ ఇచ్చినాడో దాన్ని వైలేట్ చేసినందుకు గాను అతని మీద 5 లక్షల రూపాయలు ఎందుకు కట్టకూడదు అని చెప్పేసి తహసీల్దార్ గారి దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా తహసీల్దార్ గారు అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అతను 5 లక్షల రూపాయలు నేను కట్టలేను అని చెప్పగా దాని మేరకు ఏదైతే ఇప్పటి నుంచి 9/10/26 వరకు ఎంత కాలం మిగిలిందో అనగా 2 నెలల 5 రోజులు అతన్ని రిమాండ్ విధించడం జరిగింది. ఇందులో కృషి చేసిన టౌన్ సిఐ వెంకటేశ్వర గారిని మరియు ఎస్ఐ బాబ్జాన్ వారి సిబ్బంది అందరినీ కూడా మా ఎస్పీ గారు బాగా అభినందించారు. జిల్లాలో ఇది మొట్టమొదటిది ఒక 107 సిఆర్పిసి కేసులో బైండ్ ఓవర్ అయి రిమాండ్ 2 నెలల 5 రోజులు విధించడం అనేది మొట్టమొదటిది. నా పేరు శివ. వారి విజ్ఞప్తి ఏమనగా, ఎవరైనా సరే నేరాల్లో పాల్గొని తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ అయితే వారు ఆషామాషిగా తీసుకోకూడదు. ఎందుకంటే బైండ్ ఓవర్లో ఆ బాండ్ పేపర్లో ఏవైతే నిబంధనలు విధించినారో ఆ నిబంధనల మేరకు వారు తప్పకుండా మళ్ళీ ఆ కాలంలో నేరం చేయకూడదు. ఒకవేళ వారు ఆ నేరాల్లో పాల్గొంటే అందులో చెప్పబడిన అమౌంట్ కానీ లేకపోతే నేరం చేసిన రోజు నుంచి మిగిలిన కాలానికి కానీ ఖచ్చితంగా రిమాండ్ విధించబడును. మన ఎస్పీ గారు స్పష్టంగా చట్ట ప్రకారంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని మాకందరికీ ఆదేశాలు ఇచ్చి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.